గత కొన్నేళ్లుగా భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జన్యువులు, తినే ఆహార పదార్థం, లైఫ్ స్టైల్, చెడు అలవాట్లు ఈ మహమ్మారి బారిన పడడానికి ముఖ్య కారకాలుగా చెప్పుకోవచ్చు. అయితే మనకు తెలియకుండానే చేసే కొన్ని పనులు, అలవాట్లు కూడా క్యాన్సర్ రిస్క్ను పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అవేంటంటే వాయు కాలుష్యం. దేశంలోని చాలా నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతుంది. కలుషితమైన గాలిలోని ప్రమాదకర PM2.5 కణాలు, వాహన పొగ, రేడాన్, రంగులు, ఫర్నిచర్ నుంచి వెలువడే విఓసీలు వంటివి క్యాన్సర్ కారకాలను కలిగి ఉంటాయి. ఈ కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. పొల్యూషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తుంటే బయటికి వెళ్ళినప్పుడు N95 మాస్క్ను ధరించండి. రెండవ కారకం ప్రాసెస్ చేసిన ఆహారాలు. ఆల్రెడీ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్ స్నాక్స్, ఇన్స్టెంట్ న్యూడిల్స్, శుద్ధి చేసిన మాంసం, ఆర్టిఫిషియల్ స్వీటనర్స్. అతిగా ప్రాసెస్ చేసిన మాంసంలోని నైట్రేట్ శరీరంలో క్యాన్సర్ కారకాలను పెరుగుతాయి. వీటిల్లో ఈ సమ్మేళనాల వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది. అందుకే ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించి ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తినండి. మూడవది ప్లాస్టిక్ మెటీరియల్ చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఫుడ్ పార్సిల్ తీసుకొచ్చే ప్లాస్టిక్ కవర్లు డబుల్ డేంజర్. వేడివేడిగా ఉండే ఆహారం వీటిలో స్టోర్ చేసి ప్లాస్టిక్ కణాలు ఆహారంతో కలిసి శరీరంలోకి వెళ్తాయి. దీనివల్ల రకరకాల అనారోగ్య రిస్క్, మరి ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. నాలుగవది మద్యపానం. పొగాకులో ఉండే నికోటిన్ ఊపిరితిత్తుల క్యాన్సర్కి దారితీస్తుంది. అలానే మద్యం కూడా లంగ్స్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. లంగ్ క్యాన్సర్కు దారితీస్తుంది.